అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి చామంతి మొక్కలు. ఈ చామంతి మొక్కల్ని నేను చాలా రోజుల క్రితం ఈ చామంతి మొక్కలు పోయిన సంవత్సరం అండి ఈ కుండీలో వీటిని ఇలా మట్టి కంపోస్ట్ ఇదంతా మామూలు గార్డెన్ అంతా సాయంతోటే పెట్టానండి. ఇవి ఎండాకాలం కొన్ని మొక్కలు చనిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం ఒక్కొక్క మొక్కను మనం కొంచెం వేరుతో సహా ఎండిపోయిన వాటిని అన్నిటిని తీసి నేను చక్కగా వీటికి ఎరువులు ఇస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనకు కొంచెం మట్టి తీసేసి చక్కగా మనకి వీటికి మంచి పోషకాలు ఉన్న మట్టిని ఇద్దామని నేను వీటిని రెడీ చేస్తున్నానండి. కొన్ని ఎండిటాకులు ఈ ఎండినవన్నీ కూడా తీసేసి ఒక్కొక్క మొక్క మనకి ఏ విధంగా ప్రాఫికేట్ అవుతుందో చూద్దాం. వీటిలో కొన్ని గట్టిగా ఉండి కాయలు కూడా మనకి మొక్కలు సరిగా రావటం లేదండి. వీటిని మనం కొన్ని మొక్కల్ని ఇప్పుడు వీటిని ఈ మట్టినంతా కూడా కొంచెం తీసేసి వీటికి కంపోస్ట్, ఇది వర్మీ కంపోస్ట్ మట్టి అండి. ఇవి కౌమేను పిడకలు. వీటిని మనం ఈ విధంగా దీనిలో వేద్దాం. బలానికి ఇస్తే ఇవి మంచిగా మనకి ఎదుగుదలనిచ్చి మొక్కలు మంచిగా వస్తాయండి. మట్టి యూజ్ చేసుకున్నాను ఇప్పుడు. ఏ విధంగా నేను ఈ మట్టిని అంతా కూడా ఈ విధంగా తీసుకున్నాను. చామంతి ఎల్లో చామంతి మొక్కలు చూడండి, మట్టి అంతా కూడా గట్టిగా ఉందండి. ఇవి మొక్కల ఎదుగుదలకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. వీటిని ఇప్పుడు మనం ఇందులో నుంచి కొంచెం మట్టి తీసేసి మన గార్డెన్ కంపోస్టు కౌమేను ఇదంతా మనము ఈరోజు దీనికి ఇద్దాం. చూడండి ఈ విధంగా నేను ఈ మట్టినంతా కూడా తీసేస్తున్నాను. తీసి కొన్ని మొక్కల్ని కూడా మనం దీనిలో తీసేస్తాం. ఇలా కొన్ని మట్టి వేసి పక్కన సైడ్ అంతా ఈ మొక్కల్ని ఈ విధంగా ఇలా మట్టి చాలా గట్టిగా ఉందండి. ఈ మట్టి అంతా కూడా మనకి మొక్కకి సాయి లూజ్గా ఉండాలి కదండి. మట్టి అంతా కూడా గట్టిగా ఉంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొంచెం ఈ లూజ్గా ఈ మట్టిని అంతా తీసేసి ఈ మట్టిని అంతా కూడా మనం ఇలా తీసేద్దాం. తీసేసి కొంచెం ఇది వర్మీ కంపోస్ట్ అండి. దీన్ని కూడా మనం ఈ విధంగా ఈ మొక్కలకి ఇస్తున్నాం బలానికి. ఇలా ఇచ్చేసి కొంచెం ఇది కౌమేను రండి. ఈ చిన్న చిన్న పీసెస్గా చేసి వీటిలో మనం కాండానికి దూరంగా ఇలా వేసేద్దాం. ఇలా వేసేసి పైన కొంచెం ఈ మట్టిని ఇచ్చేసి వాటర్ పోదాం. ఇది ఒక తొట్టి ఇలా రెడీ చేశానండి. ఇది కూడానండి మనకి చూడండి ఏ విధంగా ఈ చామంతి మొక్కలు పువ్వులు రావట్లేదు, గట్టిగా అయిపోయి మట్టి. దీనిలో నుంచి మనం ఇదంతా ఎండిటాకు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసి చక్కగా మనం ఈ మొక్కల్ని మంచిగా ఎదుగుదల వచ్చేటట్టు ఈ మొక్కల్ని ఆకులు నుంచి ఎండిటాకులు ఇవన్నీ కూడా నేను వేరుగా చేస్తున్నాను. ఇలా మనం కొంత భాగాన్ని మట్టి తీసేద్దాం.
సాయి లూజే ఉందండి. మొన్న ఎండాకాలం చక్కగా కొన్ని పూలు కూడా పూసినాయి. వీటిని కొంచెం మోడిఫికేషన్ చేస్తే మనకి ఎక్కువగా ఈ కుండీలు కూడా ఎక్కువ బరువు ఉండవు, లైట్ వెయిట్గా మనకి మంచి బలాన్ని మంచి మట్టిని ఇస్తే మనకి ఇవి చక్కగా సాయిల్ లూజ్గా ఉందండి. మంచి కంపోస్ట్ మట్టి పొడి పొడిలాగా కూడా ఉంది. ఇలా అలాగా దీన్ని తీసేసి ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఇలా కదిలిచ్చేసి చక్కగా ఈ వేరు కాండాన్ని మళ్ళీ మనం కొంచెం ఈ వర్మీ కంపోస్ట్ వేసేసి దీన్ని చూడండి ఏ విధంగా మట్టి చక్కగా పొడి పొడిలాడుతూ ఉందండి. మట్టి చాలా బాగుంది మట్టి. ఇలా మళ్ళీ వీటిని పెడదాం. ఇలా వేసేసి ఆ ఎండుటాకులన్నిటిని కూడా మనం తీసేసాం. ఈరోజు తీసేసి మంచిగా ఆ వేరుతో బాణంగా తీసిన దాన్ని మళ్ళీ నేను ఇలా సెట్ చేసుకున్నానండి. సెట్ చేసేసి పైన కొంచెం వర్మీ కంపోస్ట్, ఈ వర్మీ కంపోస్ట్ను కూడా మనం మొక్కకి దూరంగా, ఇది వర్మీ కంపోస్టు ఇసుక కౌమేను కలిసిన మట్టి అనేది దీన్ని ఈ విధంగా కొంచెం ఇద్దాం. ఇది ఇప్పుడు దీనికి కూడా మనం ఈ కౌమేను పిడకల్ని చిన్న చిన్న వాటిగా ముక్కలుగా చేసేసి ఇది అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఈ మొక్కలు వేస్తే మనం వాటర్ ఇస్తాం కదండి, అవి నానిపోతాయి, వాటికి కంపోస్ట్గా తయారవుతాయి. ఇలా ఇలా ఇది కూడా ఒకే రోజు నేను చూడండి 5 చామంతి కుండీల్ని నేను చక్కగా ప్రాపగేట్ చేసుకున్నాను. చూడండి ఏ విధంగా మన గార్డెన్ ఇవి పువ్వులు రావటం లేదు, చిన్న చిన్నగా కూడా ఉంది, మంచిగా ఎదుగుదల ఉంది, కానీ పువ్వులు రావట్లేదు. వీటికి బలానికి మనం కొంచెం మట్టిని తీసేసి సాయిల్ని యూజ్ చేసి మనం కొంచెం వీటికి బలానికి మట్టిని ఇస్తే ఈ ఎండాకాలం చాలా విధంగా వీటిని దాచిపెట్టినండి. నేను దాచిపెడితే ఈ విధంగా ఇన్ని మొక్కలు వచ్చింది, చాలా మొక్కలు చనిపోయింది. చూడండి ఇసుకలో కూడా మనం చక్కగా చామంతి వేరులతో సహా మనం మొక్కల్ని అప్పటికప్పుడు తీసేసి చక్కగా మనం పెట్టొచ్చండి. చామంతి మొక్కలు మంచిగా మనకి ఇంప్రూవ్ అవుతాయి. ఇలా ఇలా కొంచెం మట్టిని మనం యూజ్ చేసేస్తాం. మట్టి మాత్రం చాలా బాగుందండి, గట్టిగా కూడా లేదు, చాలా లూజ్గా ఉంది మిశ్రమం అంతా.
దీన్ని కూడా ఇలా ఈ విధంగా సెట్ చేస్తుంది. ఇవి మంచిగా ఉన్న మొక్కలే, కాకపోతే వీటిని ఆకులతో తీసేసి మనం కొంచెం వీటికి బలాన్ని మట్టిని ఇస్తున్నాం ఈరోజు. ఇప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వీటికి ఇద్దాం. చాలా బరువుగా కూడా ఉన్నాయండి కుండీలు, చాలా బరువు ఉన్నాయి కుండీలు. మట్టి అంతా ఇలా, ఇది కూడానండి. ఇప్పుడు ఇందులో ఈ వచ్చిన చిన్న మొక్కలు చాలా దుబ్బుల్లాగా వచ్చినాయండి. వీటిని కూడా మనం కొన్ని మొక్కలు తీసేద్దాం. ఇలా అంతా ఎండిటాకులు చిన్న చిన్నగా ఇవి గడ్డి ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, వీటిని మనం తీసేసి వీటికి కొంత కంపోస్ట్ ఇస్తే మనకి చక్కగా పువ్వులు ఇస్తాయి. చూడండి, కొంచెం మట్టి గురి చేసేద్దాం దీంట్లో. ఒక గడ్డగా వచ్చింది. ఉన్నది ఇంకా ఏదైనా మనం తొట్టులో పెట్టండి. వాటి చాలా బరువు ఉన్నాయండి, మట్టి అంతా కూడా దీంట్లో. ఇలా ఇలా మళ్ళీ ఇది పెడతామండి. చాలా మట్టి ఎక్కువైపోయింది. మట్టి గట్టి పడిపోయి పువ్వులు రాకుండా ఇది స్టాక్ అయిపోయింది. వీటిని చక్కగా, ఇది మంచి మట్టి అండి, పొడిలాడుతా కూడా ఉంది. వీటిలో ఇప్పుడు ఏమంటే ఈ మొక్కలను మనం వేరుతో సహా పెట్టేసుకోవచ్చు. అది ఇలా లూజ్ చేసేసి ఇలా లూజ్ చేసాం కదండి. ఇప్పుడు ఈ మొక్క వేరుతో నేను లాగేసానండి. ఈ మొక్కను మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా వీటిల్లో పెడుతున్నాను. ఇలా దీన్ని ఇలా పెట్టేసాం. ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు దీన్ని కూడా, ఈ మొక్కలు కూడా చాలా బరువు ఉన్నాయండి, విపరీతమైన బరువు. మట్టి ఎక్కువైపోయింది, అంతా తెలియక. అప్పుడు దీని నిండా మట్టి పోసేసి పెట్టిన మొక్కలు ఇవి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని కూడా మనం కొంచెం ఇలా మట్టిని తీసేసి మనకు మంచిగా ఈ మట్టి కూడా కలిసి వస్తుంది.
ఇది ఈ విధంగా మనం మట్టి చూడండి ఏ విధంగా ఇది ఎంత బరువుందో. అప్పుడు తెలియక దీని మీద మట్టి నింపేసి పెట్టిన మొక్కలండి ఇవన్నీ. ఇంకా కూడా దీంట్లో మట్టి చాలా గట్టిగా ఉందండి. దీన్ని కూడా మనం తీసేద్దాం. ఇది మట్టి గట్టి పడిపోయి మనకి మొక్కలు కుండీలు చాలా బరువైపోయి పువ్వులు రావటం లేదు.